పన్నుల విషయంలో తగ్గేదే లేదంటున్నారు ట్రంప్. ఈ విషయంలో అన్ని దేశాలు తమకు సమానమే అంటున్నారు. తమ దేశ ఉత్పత్తులపై సుంకాలను విధిస్తున్న దేశాలపై ప్రతి సుంకాలతో విరుచుకుపడుతున్నారు. భారత ప్రధాని మోదీతో భేటీ అవ్వటానికి ముందే ఈ టారిఫ్ల ఉత్తర్వులపై సంతకం చేశారు. అవి ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. పన్నుకి పన్నే బలోపేతం చేస్తుంది అంటున్నారు ట్రంప్. ట్రంప్ విధించిన ప్రతి సుంకాల ప్రభావం భారత్, బ్రెజిల్, వియత్నాంతో పాటు తూర్పు ఆసియా, ఆఫ్రికా దేశాలపై పడనుంది. ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా సగటున 3% టారిఫ్లను విధిస్తోంది. భారత్ 9.5% విధిస్తోంది. దీనిపైనే ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. గత ఏడాది అమెరికాకు భారత్ $87 బిలియన్ల వస్తువులను ఎగుమతి చేయగా, భారత్కు అమెరికా $42 బిలియన్ల వస్తువులను ఎగుమతి చేసింది. అందుకే భారత్పై పరస్పర సుంకాల విషయంలో తగ్గేదే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. న్యూఢిల్లీ పన్నులను తగ్గిస్తే తాము కూడా అదే పని చేస్తామని పరోక్షంగా చెప్పారు. రెసిప్రోకల్ టారిఫ్ల గురించి వచ్చిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ భారత్ సహా ఇతర దేశాలపై విధిస్తున్న పన్నులను సమర్థించుకున్నారు. ప్రస్తుతం తమది రెసిప్రోకల్ నేషన్ అని చెప్పుకున్నారు. భారత్ లేదా మరి ఏ దేశమైనా సరే తక్కువ పన్నులను విధిస్తే మేం కూడా అలానే టారిఫ్లు వేస్తాము. భారత్ మాపై ఎంత శాతం పన్ను విధిస్తే మేము అంతే ఛార్జీలు చేస్తాము అని క్లారిటీ ఇచ్చారు. ఇక మోదీ పర్యటన రోజే పరస్పర టారిఫ్ల విషయాన్ని ట్రంప్ ముందుగానే తెరపైకి తెచ్చి బలమైన సంకేతాలు పంపారు.